అప్లికేషన్ ఫీ వెనక్కిచ్చి మరి గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నారండి. అవును, మీరు విన్నది నిజమే. ఎలానో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్లోనే మీ ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లై అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న జాబ్ అప్లై 24 వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ అండ్ ప్రాసెస్, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ మీకు అయితే ఉంటుంది. ఒకసారి చదువుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్. సైజెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయండి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి పే అప్లికేషన్ ఫీ. ఈ ఫీ అనేది రీఫండబుల్ అండి. ఎప్పుడు రీఫండ్ అవుతుందంటే మీరు ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాలి. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఫీ అనేది వెనక్కి వస్తుంది, రీఫండ్ అయితే జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఫైనల్ సబ్మిషన్ అండి. డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని సబ్మిషన్ అయితే చేసేసుకోండి. మనకు రిక్వైర్ అయ్యే డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి, ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ మ్యాండేటరీ 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ SC/ST సర్టిఫికేట్. కనిపిస్తున్న లింక్స్ అయితే ఓపెన్ చేసి అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.